ప్రార్థన చేసుకొని ఆత్మ నింపుదలతో ఎల్లప్పుడూ దేవుని సన్నిధి అనిపిస్తూ దేవుని సన్నిధిలో నిలిచి గంటలు గంటలు దేవుని సన్నిధిలో గడిపేవాడు, వాక్యాన్ని చదివేవాడు. ఒకరోజు ఆయన ప్రయాణం చేయవలసి వస్తే ఒక ప్రాంతంలో, ఆయన ఏ ప్రాంతం చెప్పాను నీలిమా, ఏ ప్రాంతం అన్నా, స్మిత్ మిల్స్వర్త్, ఇంగ్లాండ్ ప్రాంతం, 1950 డివైడ్ పడితే అది నేను పీడిఎఫ్ చేసి అందరికి ఇచ్చాను. అయితే ఆయన ట్రైన్ ఎక్కినప్పుడు ఆ ట్రైన్లో ఈయన కూర్చొని ఉన్నాడంట, ఈయన పక్కన ఒక అతను కూర్చున్నాడంట, చుట్టుపక్కల మనుషులంతా కూర్చొని ఉన్నాడంట. కొంత సమయానికి మనుషులు అందరూ సైలెంట్గా అయిపోయారంట. ఎంత సైలెంట్ అయిపోయారంటే ఈ పక్కన ఉన్న మనిషి తెలియకుండానే కళ్ళం నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నాడు. తర్వాత ఎక్కి ఏడుస్తున్నాడంట. ఆయన అన్నాడంట, ప్రజలు మీరు ఎవరో నాకు పరిచయస్తులు కాదు, కానీ మీరు నా దగ్గర కూర్చున్నప్పుడు మీ ఉనికి నన్ను తాకింది, మీ ఉనికి నన్ను ఏం చేసింది, తాకింది. నాకు తెలియకుండానే నా కళ్ళంపడి నీళ్ళు వస్తున్నాయి. నేను ఘోరమైన పాపిని, నేను దుర్మార్గుని, నేను మంచివాడిని కాదని తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేశాను. ఆ యొక్క భోగిలో ఉన్న వాళ్ళందరూ దేవుని సన్నిధి అనిపించారు. ఇతను మాట్లాడలేదు, సువార్త కూడా చెప్పలేదు. కానీ ఆ శక్తి ఆ మనిషి మీద, ఆ యొక్క వ్యక్తుల మీదకి ఎలా వెళ్ళింది? తీగ ద్రాక్షవల్లిలో అంటుబడి ఉంటే అది పచ్చగా ఉండితే అది ఫలించింది. నా యందు మీరు నిలిచి ఉంటే నీ యందు నేను నిలిచి ఉంటాను. ఏ వ్యక్తి అయితే నేను రాసుకున్నాను, ఏం రాసుకున్నా అంటే, నిలిచి ఉండే పాత్ర ద్వారా నిలిచి ఉండే స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆ పాత్రతో నింపి వాడుకుంటాడు. ఏ పాత్ర అయితే, ఏ హృదయం అయితే దేవుడితో నిల్చుండితో ఆ పాత్రని పరిశుద్ధాత్మతో దేవుడు నింపుతాడంట. ఆయన యొక్క జీవిత విధానంలో నేను దేవుడి సన్నిధిలో ఎల్లప్పుడూ గడపాలి, దేవుడి సన్నిధిలో ఎల్లప్పుడూ నిలబడి ఉండాలి అని ఆశపడేవాడు. బైబిల్లో ఉండితే ఒక మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ మాట. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందరు. హల్లెలూయా. ఎవరంట? ఏ ఆత్మ చేత నడిపించబడాలంట? ఎవరాత్మ? తను తాను నిల్చుండడానికి ఎవరైతే శిక్షణ కలిగిన వ్యక్తులుగా ఉంటారో, తన్ను తాను నిలిచి ఉండడానికి ఎవరైతే శిక్షణ కలిగిన వ్యక్తులుగా ఉంటారో వారిని ఆయన ఆత్మతో నింపుతాడంట. ఆయన తండ్రిగా ఉంటాడంట, మనం కుమారులుగా ఉంటామంట. హల్లెలూయా. అంటే మన శిక్షణ ఏం చేసుకోవాలి? ఒకసారి అంతా నా వైపు చూడండి. మనము దేవుడి సన్నిధిలో నిల్చుంటూ శిక్షణ చేసుకోవాలి. శిక్షణ అంటే క్రమశిక్షణ అంటారు చూసారా? ఈయన పోలీస్ శిక్షణ కలిగి ఉన్నాడు, ఆర్మీ శిక్షణ కలిగి ఉన్నాడు. అట్లాగే దేవుడి బిడ్డలైన మనం ముందు రావడానికి శిక్షణ కలిగి ఉండాలి. మనము ప్రయాణానికి బయలుదేరే ముందు వాక్యం చదివి ప్రార్థన చేసుకుని వెళ్ళడానికి శిక్షణ కలిగి ఉండాలి. సమయం ఉన్నంత సమయం దేవుడితో గడపడానికి మన జీవితంలో ఎక్కువ సమయం ఆయన దగ్గర నిల్చుండడానికి శిక్షణ కలిగి మన మైండ్, మన దేహాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఈ శరీరము ఆత్మ రెండు ఒకదాంతో ఒకటి రెండు అపేక్షించుకుంటాయి. గల్తీయులకు రాసిన పత్రికలో ఈ శరీరం ఎప్పుడు ఆత్మకి సహకరించదు మాట. నీ మైండ్లో చెప్పుకోవాలి, నీ శరీరానికి నీవు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఇన్ని గంటలు గడపాలి అని చెప్పుకోవాలి. దేవుని సన్నిధిలో గడపాలి. ఒక విషయం చెబుతున్నాను, ఈ రోజుకి నేను, ఒకసారి అందరూ చూడండి, ఈ రోజుకి నేను బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళాను అంటే నా ఆత్మీయ జీవితం 100లో 70% కూలిపోతేనే నేను బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా బయటికి వెళ్తాను. నేనైనా మీరైనా అదే గుర్తుంది, దాని నుంచి వేరే నిర్వచనం లేదు.
నీ జీవితంలో ఖచ్చితంగా ఆ రోజు నువ్వు బయటికి వెళ్తావు, నీ చూపుల్లో ఓడిపోతావు, నీ తలంపుల్లో ఓడిపోతావు, నీ నోటప్పుడు అబద్ధాలు వస్తాయి, నీ నోటప్పుడు బూతులు వస్తాయి. నువ్వు ఎవరు చూసినా వాళ్ళలో లోపాలు చూస్తావు, వాళ్ళని ఎక్కిరిస్తావు, వాళ్ళు చూసి నీ హృదయాన్ని పాటు చేసుకుంటావు. నీ ఆత్మీయ జీవితము దినదినము ఆ భూమి మీద మనశ్శాంతి లేకుండా నరకాన్ని అనిపిస్తావు. పైకి క్రైస్తవుడిగా చెప్పవచ్చు, మందిరానికి వచ్చే వ్యక్తిగా చెప్పవచ్చు, కానీ నువ్వు ఆత్మతో నింపబడలా. ఎందుకు నింపబడలేదంటే నీ పాత్ర అక్కడ లేదు, నువ్వు అక్కడ నిలిచి లేవు. ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడి దేవుని సన్నిధిలో ఉంటారో ఆయన కుమారులుగా ఆయన వాడుకుంటాడు. నాడు వాక్యం చెప్పేది చూసారా, ఏ పేతురు అయితే భయపడ్డాడో అదే పేతురు అనర్గళంగా బోధించే శక్తి దేవుడు ఆయన ఆత్మతో నింపి వాడుకున్నాడు. హల్లెలూయా. ఏంటి ఈ రోజున కనీసం ప్రార్థన చేయమంటే 5 నిమిషాలు కనుక వెళ్ళిపోతున్నారు, ప్రార్థన చేయమంటే 2 నిమిషాలు మాత్రం చేయలేకపోతున్నాం, ప్రార్థన చేయమంటే 1 గంట సేపు మనం గొలుసు ప్రార్థన చేయమంటే ఎంతమంది నిల్చుంటున్నారు పిల్లరా. కాసేపు ఫోన్ వచ్చి వెళ్ళిపోతున్నాం బయటికి. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మీ పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు? మీ భవిష్యత్తు బంగారంలా మారాలంటే ఎలా మారింది? నిజం చెప్పినా ఒకసారి అందరూ మీ చేతులు ఎత్తండి. ఇలా చెయ్యి ఎత్తావంటే దేవుడు కనిక ఉండటం వల్ల ఎత్తావు. ఏమనుకున్నావు? మా ఇంటికి నువ్వేమైనా తిన్నావంటే దేవుడు ఇచ్చాడు. నువ్వేదో గొప్పవాడుగా ఉన్నావంటే దేవుడు దయాది. ఏంటి దేవుడిని వదిలి ఎక్కడ మారిపోతావు నువ్వు? దేవుడిని వదిలి ఏం సంపాదించుకుంటావు నువ్వు? ఎవరి దైవాలు ఎలా ఉన్నావు మనం? మారిపోయి ఏం చేస్తాం? నిలిచి లేకపోతే ఏం చేద్దాం? మనుషులు పాటలు పాడేప్పుడు ఆరాధన చేసేప్పుడు ఉంటారు, వాక్యం చెప్పేప్పుడు పాస్టర్ గారు భయపడి ఉంటారు. కాసేపు 1 అరగంట ప్రార్థన నడిపితే ఎన్ని ఫోన్లు? అవునా కాదా? ఏంటమ్మా? ఎవరికి ఉపయోగపడరు పిల్లలు. మీరు చదువుతున్నాను, ఎవరికి ఉపయోగపడరంటే ఆయన వెళ్ళి ట్రైన్లో కూర్చోటం ఏంటి? ఆ మనిషి పచ్చదాపట్టం. స్మిత్ విగిల్స్వర్త్ ఒకసారి దేవుని ఆత్మతో నడిపించబడతారు. ఎంత ఉంటుంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి దేవుడు నడిపిస్తాడు. అక్కడ ఒక సహోదరి చనిపోయిందని చెప్తారు. ఆ ఇంట్లోకి వెళ్తారు, ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తారు. దేవుని ఆత్మ అనేది ఆవిడ్ని చనిపోయిన వ్యక్తిని ఇలా గోడ వైపు తీసుకెళ్ళి ఇలా పడుకున్న వ్యక్తిని ఇలా నిలబెట్టమంటాడు. సరే దేవుడు ప్రేరేపిస్తున్నాడని ఆయన ఇలా నిలబెడతాడు. నిలబెడుతున్న టైంలో శరీర మనసేమనిద్దంటే, ఎందుకు ఇలా చేస్తున్నావు? వాళ్ళు ఏమనుకుంటారు పక్కన వాళ్ళు అంటే, ఏంటి ప్రభు అంటే, నేను చెప్పింది చేయంటాడు. ఎవరు చెప్పింది? ఆయన వల్ల ఏం జరగదు. స్మిత్ విగిల్స్వర్త్ ఆయన ద్వారా కార్యం చేస్తున్నాడు దేవుడు. ఎవరి ద్వారా కార్యం చేస్తున్నాడు? అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము మనం చూస్తే అక్కడ 37:7 మాట చూస్తే, ఎహెజ్కేలు దేవుడు చెప్పింది చేశాడు. ఎవరు చెప్పిన ఆజ్ఞ ప్రకారం చేశాడు? ఎవరైతే ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ప్రకారం ఎహెజ్కేలు ఏం చేశాడు? చూడండి, దేవుడు ఏది చెప్పాడో అది చేశాడు, ఏది చెప్పాడో అది పలికాడు, ఏది చెప్పమన్నాడో అది పలికాడు, ఏది ఆజ్ఞాపించాడో అది పలికాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఇక్కడ నిలబెట్టమంటే నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత ఇప్పుడు మాట్లాడమను అంటాడు. స్మిత్ విగిల్స్వర్త్ 16 మందిని బతికించాడు. ఇప్పుడు అతను ఆ పాపని మాట్లాడమని, ఆ స్త్రీని మాట్లాడమని అంటే, ఇప్పుడు మాట్లాడు అంటే నిలబడి వ్యక్తికి జీవం వచ్చింది. హల్లెలూయా. నిలబడిన వ్యక్తికి దేవుని శక్తి తాగింది. హల్లెలూయా. ఈయన నోటిలోంచి వచ్చిన మాట ఆ నరాలలో ఇమిడిపోయింది. హల్లెలూయా. ఆనాడు ఎహెజ్కేలుతో ఉన్న దేవుడు స్మిత్ విగిల్స్వర్త్కు లోకొచ్చాడు. ఆ వచ్చి దేవుడు ఆత్మ ప్రేరేపణ బట్టి నువ్వు మాట్లాడంటే మాట్లాడితే మరణంలో ఉన్న స్త్రీ జీవంలోకి వచ్చి మాట్లాడింది. అక్కడ ఆయన ఆజ్ఞాపించింది, చెప్పింది చెప్పినట్లుగా ఎహెజ్కేలు మాట్లాడితే అక్కడ శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏంటంటే ఎండిపోయిన ఎముకలు, ఆ ఎముకల్లో జీవం వచ్చింది, నరాలు వచ్చినాయి, సజీవమైన మనుషులుగా వారు మారారు. ఎవరి మాట వల్ల? ఎవరు నడిపించారంట? ఎహెజ్కేలు ఆత్మవశుడై ఉండగా ఆ పాత్రలోనికి ఏమొచ్చింది? ఎహెజ్కేలు అనే పాత్రలోనికి దేవుని ఆత్మ నింపుదల వచ్చింది. దేవుడు కుమారుగా నింపబడ్డాడు, దేవుని శక్తితో నింపబడ్డాడు. ప్రవక్తలైన వాళ్ళు
సమయం సమయం ఎరగకుండానే గంటలు గంటలు దేవుడితో గడిపేవాడు. నేను చదువుతున్నాను కదా, ఆదివారం వచ్చిన వాళ్ళు బుధవారం రావడానికి మీ బాధ ఏంటి నాకు అర్థం కాదు. దేవుడి శక్తి మీకు వద్దా? మీ కుటుంబాలు కట్టుకోవడం మీకు వద్దా? మీ బిడ్డల బతుకు బంగారంలా మారడం మీకు వద్దా? పెళ్లిళ్ళకి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి, ఆటోకు డబ్బులు ఉండవా మీకు అని అడుగుతున్నా. పెళ్లిళ్ళకి వెళ్ళడానికి, ఫంక్షన్కి వెళ్ళడానికి, మీ సొంత పనులు చేసుకోవడానికి, మీ డ్యూటీలకు వెళ్ళడానికి సమయం ఉంది. ఉపవాస ప్రార్థనకి వెళ్ళడానికి సమయం లేదా మీకు? దేవుడి సన్నిధిలో నిలిచుండబోతే మనం ఏం చేయగలం పిల్లరా? నేనేం చేయగలనా? వేరే ఉద్దేశం కాదు. నేను ఆదివారం వాక్యం చెప్పాలంటే శనివారం నాకు నిద్ర పట్టదు. చాలా రోజుల నుంచి శనివారం నిద్రపోతే గ్రేట్ అన్నట్టు ఉంటుంది. అంతే. ఈ శరీరాల్ని నిద్రకి బాంట్ చేసుకున్నాము. నిద్రకి బాంట్ తిండికి నిద్రకి లేజినెస్ బాంట్లు చేసుకున్నాము. ఎవరికి ఉపయోగపడతాం కదా? ఎవరికి ఉపయోగపడతారు? నేను కొన్ని వాక్యాలు వింటే నాకు ఎంత సిగ్గేస్తుందంటే, ఎంత ఏదన్నా కొంచెం అవి కష్టపడినా ఎవరికైనా నేను కష్టపడ్డానని చెప్తామంటే మనసాక్షి అన్నదే ఏ సిగ్గులేను కూడా నువ్వు ఇది కూడా చెప్తావా? దేవుడి దయ వల్ల నీకు శక్తినిచ్చాను, నువ్వు చేశావు. దేవుడి దయ వల్ల శక్తినిచ్చాను, నువ్వు చేశావు. దాన్ని కూడా డబ్బా కొట్టుకుంటావా అని చెప్తుంటే నాకు ఏం తెలియట్లయ్యా. నిజమే కదా? లేదా డబ్బా కొట్టుకోవాలా? ఎవరి దయ వల్ల దేవుడు పనికిరాని నన్ను ఈ తెల్లబట్టలేసి నిలబెట్టి బాధ్యత ఇస్తే ఎవరి దయ వల్ల దేవుడు పనిచేస్తున్నాను నేను? ఏంటి? ఎవరి దయ వల్ల పనిచేస్తున్నాను? దేవుడు దయ వల్ల పనిచేస్తాను. దీన్ని నేను చేశాను చెప్పుకోవాలి. ఇంకా ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా ఆ సహోదరుని అలా ఉంటే ఈయన మాట చెప్తే జీవం వచ్చిందన్న. హల్లెలూయా. ఎలా వచ్చిందంటే ఆయన ఒకటే చెప్పాడు, అది చాలా సులువు అని చెప్పాడు ఆ భక్తుడు. ఏంటి ఆ సులువు అంటే, నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే అది సులువు అని చెప్పాడు. నీ హృదయం పాత్ర దేవుని సన్నిధిలో ఉంటే ఆయన ఆత్మతో నింపుతాడు. నీవు ఎక్కడికి వెళ్ళాలో ఆయన చెబుతాడు. ఆయన చెబుతాడు. ఆయన నీ ద్వారా చేపిస్తాడు, నీలో ఉండి చేపిస్తాడు. నువ్వేం చేయవసరంలా. నువ్వు మాట్లాడాలా, ఆయన మాట్లాడిస్తాడు. నువ్వు నడవాలా, అక్కడ నడిపిస్తాడు. నువ్వు ప్రవచించాలా, ఆయన ప్రవచింపజేస్తాడు. అయితే నువ్వేం చేయాలంటే ఆయన యందు నువ్వు నిలిచుండాలి. ఎవరు ఎందుకు నిలిచుండాలి చెప్పాలి. అంత సింహాలు వర్షిప్లు అయిపోయిందంటే ఏంటి, 1:30 2 గంటలు ఇక టైం అంటే టైం. ఏం శక్తిని పొందుకోలేము కదా. మాండవిల్లో సందర్భంలో నేను ఇవాళ ఉదయం 7ంటికి వెళ్తే రేపు ఉదయం 7ంటికి కాకుండా అవతల రోజు 3వ రోజు అంటే 2 రోజులు కంప్లీట్ అయింది అన్నమాట. రేపు ఉదయం 7ంటికి కాకుండా తర్వాత రోజు 7ంటికి బయటకు వచ్చాను. వాటర్ కూడా తీసుకోలేదు. దాని ప్రతిఫలం మేము చూసాం. అబ్రహ్మయ్య గారు గ్యాస్ బండ్ తీసుకొని ఆ గురువాడు వెళ్ళి తీసుకురావాలి. ఆ రోజుల్లో ఇంత లేదు, సేవకు వచ్చిన కొత్తలో గ్యాస్ బండ్ తీసుకుని ఏదైనా లారీ ఎక్కితే బస్సులు ఎక్కిన వారికి గ్యాస్ బండ ఏదైనా తీసుకొని ఎత్తానికి ప్రారంభిస్తే గ్యాస్ రోడ్డు మీద పెట్టుకొని వెహికల్ కోసం గ్యాస్ బండ పక్కన పెట్టి కాలనీ వైపు వెళ్ళు అని దేవుని ఆత్మ చెబుతున్నాను. సరే నాకేంటి దేవుడు చెప్తున్నాయి అంటాలని గ్యాస్ బండ పక్కన పెట్టి ఆ రైల్వే స్టేషన్ ఏరియాకి వెళ్తాయి. అక్కడ ఒక పాస్టర్ గారు ఎవరు విశ్వాసం అడిగారంటే ఎక్కడికి వెళ్తున్నారు పాస్టర్ గారు అంటే ఈయన తెలిస్తేనే కానీ చెప్పాలి. వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తే ఎవరో ఆవిడ తెలిసిన విశ్వాసం అమ్మ అని ఆ పేరు బట్టి పిలిస్తే అప్పుడే ఆ పిల్లలు 4 ఆ సిస్టరు ఏదో పాజిటివ్ పెట్టుకొని చచ్చిపోదామని అందరూ వాళ్ళకున్న బాధను బట్టి ఎప్పుడైతే ఈయన పిలిచాడో ఆ తలుపు తీసి అందరూ వచ్చి అయ్యగారు కాలు మీద పడి బాగా వివరిస్తే అమ్మ ధైర్యం ఉండండి, దేవుడు సహాయమా చేస్తాడు. ఎగిస్కేల్ వెళ్ళిన తర్వాత శబ్దం వచ్చింది.
గడగడామంటూ వాళ్ళు సైన్యంగా మారారు. స్మిత్ విగిల్స్వర్త్ దేవుడు నడిపింపుగా వెళ్ళాడు, నిలబెట్టాడు. మాట్లాడంటే ఆమెలోనికి దేవుని జీవం వచ్చింది, ఆమె మాట్లాడగలిగింది. దైవజనులు గ్యాస్ బండను పక్కన పెట్టి దేవుడి పని కోసం వెళ్ళారు. దేవుని కృపను బట్టి వాళ్ళందరూ చచ్చిపోవాల్సిన వాళ్ళు బ్రతికారు. దేవునికి మహిమ కలుగుగా. ఎక్కడ నిల్చుంటే వల్ల జరిగిన కార్యాలు చెప్పాలి. ఒక వ్యక్తి దేవుడి దగ్గర నిల్చున్న పాత్ర వల్ల దేవుడు వాడుకుంటాడంట. నేను రాసుకున్నాను, దేవుడు తన్ను తాను ఏం చేసుకుంటాడంటే దేవుడి సన్నిధిలో నిల్చున్న పాత్ర ద్వారా దేవుడు అంట ఆ స్థలాన్ని నింపుతాడంట. ఆ స్థలంతో ఆ పాత్ర ద్వారా దేవుడు తన కార్యాలు చేస్తాడంట. దేవుడి శక్తి ప్రవహించిందంట నది వరి. ఎలా చేసిందంట? జీవితంలో ఓటలుగా దేవుడి వాక్యలో ఒక మాటలు యోహాను సువార్త సాటింది. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇందాకనే మీరు చూపించారు ఆ మాట. 4వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38. పర్లేదు. ఏమవుతుంది అంట? జీవ జల నదులు ప్రవహిస్తాయి అంట. హల్లెలూయా. ఒక నది ప్రవహిస్తే, కృష్ణా నది ప్రవహిస్తే ఎంతమందికి నీళ్ళు వస్తున్నాయి? ఒక పెన్నా నది ప్రవహిస్తే, ఒక గోదావరి ప్రవహిస్తే, ఒక గంగా నది ప్రవహిస్తే ఎంతమందికి నీళ్ళు వస్తున్నాయి? దేవుడు ఆ నదులు ఏర్పాటు చేశాడు, మా చెట్లు బతకాలని, మనుషులు బతకాలని. అట్లాగా ఒక వ్యక్తి దేవుడి సన్నిధిలో నిలబడితే, ఒక మనిషి ఏకాంత ప్రార్థన చేసుకుంటే రోజు, ఒక మనిషి దేవుడి వాక్యం చదువుతూ ఉంటే రోజు, ఒక మనిషి ఆరాధనలో గంటలు గడిపితే రోజు, ఒక మనిషి ఉపవాస ప్రార్థనలు గడిపితే రోజు, ఒక మనిషి ఆన్లైన్ పేరులో గడిపితే హృదయపూర్వకంగా ఆ మనిషిని పాత్రలోనికి, హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి అతని ద్వారా అనేకులకి దీవునికరంగా జీవజల నదులు ప్రవహించేలా చేస్తారంటే. ఎవరన్నా ఎండాకాలంలో కొంచెం మంజులిస్తే బతికించావు బాబు అంటారంట. ఏమంటారంట? ప్రాణం తప్పలింది అంటారంట. ఎన్నారా ఎప్పుడన్నా? ఎడుగులారా నీళ్లు మనిషిని బతికిస్తాయి అంట తాగితాక ఆపద కాలంలో. నిజంగా ఈ యొక్క ఇస్కేలు ద్వారా, పాత్ర ద్వారా దేవుడు ఆయన శక్తిని నింపుకున్నాడు. ఏ పాత్ర అయితే దేవుడి సన్నిధిలో నుంచుండిద్దో, నిలబడి ఉండిద్దో, గడిపిద్దో, ఆ పాత్రలోనికి దేవుడు జీవం వెళ్ళింది. ఆ పాత్రలోని దేవుడు కృపను బట్టి దేవుడు ప్రవహిస్తాడు. హల్లెలూయా. ఒకటి, మనము ఉన్న ప్రతి స్థలంలో కూడా దేవుడి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆ వాతావరణం అంతా మారిపోయింది అంతే. అప్పటి వరకు ఎలాగానే ఉన్నాయి, లైట్ వేసిన తర్వాత వేరేలాగా ఉండేది. అప్పటి వరకు ఎలాగానే ఉన్నాయి, నువ్వు వెళ్ళిన తర్వాత వేరేలాగా ఉండేది. ఎందుకంటే నువ్వు ఎవరిని మోసుకెళ్ళావు చెప్పాలి. సాధు సుందర్ సింగ్ గారు దేవుడిని మోసుకెళ్ళి ఒక ప్రాంతం వెళ్తా ఉంటే ఎదురుగా కూర్చున్న వ్యక్తి, అయ్యా నీ భుజం మీద ఎవరు దోతున్నాడని చెప్పారు. ఎవరున్నారంట? దేవుని దోత. ఈ మాటలు మనకి ఎలా అయిపోయినాయి అంటే, ఒకప్పుడు చూడలేదు ఈ కార్యాలు చూసాం, కానీ ఇప్పుడు ఎందుకని ఇది అసలు జరిగినాయి అంటావా అన్న స్టేజ్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే మన టైం అంతా సెల్ ఫోన్కో, మన టైం అంతా మన పనులకో, మన టైం అంతా మన లోక సంబంధమైన వాటికో, మన టైం అంతా నిద్రకో, మన టైం అంతా ఏది చేయకూడదో దానికే, ఏది క్షయమైందో దానికే. ఈ మనస్సాక్షి మాట వినేవాళ్ళు బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు పావు గంట అని వస్తారు, అవకాశం ఉంటే రోజు మొత్తం ఉండిపోతారు. మనం ఇక్కడ గంట అని వస్తాము, మనసు మాట వింటాము, పావు గంట ఉంటే మొన్న మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఎలాగ దేవుడి శక్తిని మనం చూడగలుగుతాము, ఎలా మనుషులకి దేవుడిని మనం చూపించగలుగుతాము, ఎలా దేవుడి కార్యాలను మనం చూడగలుగుతాం. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుడి సన్నిధిలో, దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో కీర్తన గ్రంథం ఒక చిన్న రెఫరెన్స్ చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉండిద్ది, ఊరుకుండు అని ఉండిద్ది. ఏముండిద్ది? నేనే దేవుడిని తెలుసుకుండే.
కొన్ని సందర్భాలను బట్టి మనం కేవలం దేవుడి సన్నిధిలో గడపడం వల్ల దేవుడు ఎంత గొప్ప దేవుడో మనుషులు తెలిసేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కేవలం దేవుని సన్నిధిలో గడపడం వల్ల, కేవలం ఎవరి సన్నిధిలో గడపడం వల్ల స్మిత్ విలియమ్స్ జీవితంలో రెండో కార్యం నేను చెబుతాను. ఓ బాలుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ బాలుడి విషయంలో వాడి తల్లి వచ్చి చెప్పింది, అయ్యా ఇదే విషయం అని. ప్రభు అంటాడు, నువ్వు అతని ఆ తల్లి గారికి వెళ్ళమంటాడు. ఆ తల్లి దగ్గరికి వెళ్తే ఆ బాబుని చూస్తాడు. బాబుని చూడగానే ఆ బాబులో జీవం అన్నదేమీ ఉండదు. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయని ప్రభు అని దేవుడిని అడుగుతాడు. ఏం చేయనంటే నువ్వు మాట్లాడంటాడు దేవుడు. సరే నేను మాట్లాడతాను. నీలో దేవుని జీవం ఈ బిడ్డలకు వచ్చింది కాక నేను నోటితో పలుకుతా ఉంటాడు. సాతాను శోధిస్తానే ఉండింది, అమ్మో బతుకుతాడా లేదా. దేవుడు ఆత్మ ఏమైందంటే వాక్యంలో ఉండింది, మీరు ఆత్మతో నింపబడితే శరీరీచుల్ని ఆత్మ ద్వారా శరీరీచులు ఏం చేస్తామంటే చంపేస్తామంట. ఇప్పుడు ఆత్మ ఎలా నింపబడింది చెప్పాలి. ఆత్మ ఎలా నింపబడింది? బండిలో పెట్రోల్ ఎలా నింపబడింది? ఫోన్లోని ఛార్జింగ్ ఎలా వచ్చింది? కానీ ఇయర్ నడితే చెప్తే అక్కడ ఇచ్చేద్దామని ప్రార్థన చేస్తే ఛార్జింగ్ వచ్చిందా? బండిలోని పెట్రోల్ ఎలా వచ్చింది చెప్పాలి. ఫోన్లో ఛార్జింగ్ ఎలా వచ్చింది పని ఈ రెండు చెప్పండి. తర్వాత అయ్యా ఈ ఫోన్ లేదు ఇక్కడ, ఈ ఫోన్ ఉందనుకోండి, ఈ ఫోను ఛార్జర్ పాయింట్ ఉందనుకోండి, ఇలా పట్టుకొని ఉంటే ఛార్జర్ పాయింట్ ఇలా ఉందనుకోండి, ఇలా దాంట్లో ఛార్జింగ్ ఎక్కింది. ఒక గంట తర్వాత మన పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ బంకులోంచి మనం నిల్చుంటామో పరిగెడతామో చెప్పండి ఏంటి? మనకి శక్తి ఎలా వచ్చింది? 16 మంది వాళ్ళ స్టోరీస్ చదివితే డిఫరెంట్ గా దేవుడు బతికిస్తారు. ఆ యొక్క స్మిత్ విలియమ్స్ వర్తో ఆ భోగి మొత్తం సైలెంట్ అయిపోయింది. ఎక్కిన భోగి అక్కడ ఆయన ప్రార్థన చేస్తే ఆ బిడ్డలోనికి దేవుడు జీవం వచ్చింది. ఆ బిడ్డలోనికి ఏమొచ్చింది? ఒకసారి వాటర్ ఆయన ప్రయాణం చేస్తాను, ముగిచేస్తానులే. ఏం చేస్తారంటే ప్రయాణం పై అంతస్తులు ఉంటే నువ్వు అడుగు భాగానికి వెళ్ళమంటాడు దేవుడా. అసలు ఎందుకు వెళ్ళమంటున్నాడో తెలియదు. ఎవరు ఇద్దరికి ఆ ప్రాంతం కూడా కొత్త ప్రాంతం, ఆ ఏరియా ప్రాంతం ఆ దేశం కూడా రాశారు. కింద దిగుతాడు. కింద దిగిన తర్వాత ఎవరో తెలియదు అతనికి. దేవుడు ఆయనతో మాట్లాడమంటాడు. దేవుడు ఏం చేయమంటాడు? అతను ఇతను మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఆయన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి సరి చేసుకుని ఎంతో హృదయపూర్వక ప్రార్థన చేసుకుంటాడు. ఆయన అంటాడు, అయ్యా మీరు కిందకి ఎలా వచ్చారంటే దేవుడు చెప్పాడంట. ఎవరు చెప్పారంట? అవునండి. ఇప్పుడు ఏది మన జీవితంలో అనుకోవాలి. ఒకసారి అంతా నా వైపు చూడండి. నేను భక్తి పరులు, నేను గొప్ప నేను కాబట్టి అసలు నా బాధలు మామూలు బాధలు అన్న వాళ్ళు పరిస్థితులు ఏ సాక్ష్యాలు ఏ మనం నింపబడ్డానికి నిల్చున్నాము. నింపబడిన వాళ్ళని దేవుడు వాడుకుంటాడా? వాడుకుంటాడా లేదా? అపోస్తలులు 2:2 బ్రదర్ చెప్పారు. వారందరూ ఏం చేశారు? ఏదో పొడి ప్రార్థన, అరగంట ప్రార్థన, గంట ప్రార్థన. ఏది వేదన ఏది? మొన్న ఇస్రాయేల్ ఇండిపెండెంట్ డే జరిగింది. ఆ రోజున సేవకులు దగ్గర 150 మంది కలిశారు. నేను కూడా వెళ్ళాను. గవర్నమెంట్ పడిపోయి దేవా దగ్గర స్టేజ్ మీద నిలబడిన వాళ్ళు పడిపోయి మోకాన్ని ఊరు ఏడ్ చేశారు. అయ్యా వాళ్ళకి రావాల్సిన రక్షణ మాకు ఇచ్చావు, వాళ్ళు ఇస్రాయేల్ గురించి ప్రార్థన చేయమన్నారు. ఏడుపే ఇక మామూలు ఏడుపు కాదు. ఏది ఎరిగెత్తి ప్రార్థన చేసి ఎన్ని రోజులు అయింది? మనం ఒక రోజంతా దేవుడితో గడిపిన రోజులు ఎన్ని రోజులైంది? ఒక నైట్ అంతా దేవుడితో గడిపిన రోజులు ఎంతకాలం అయింది గడిపి? పట్టుమంట 3-4 గంటలు ప్రార్థన చేసి అనుకోని ఎంతకాలం అయింది? ప్రియమైన దేవుడి సన్నిధిలో దేవుని పెట్టారా, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. నేను ఈ వాక్యం చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఎంత బాధ వేసిందో. ఏమి చేయలేకపోతున్నాం, ఏమి మనం దేవుడు గడపలేకపోతున్నాం, ఎవరికి ఉపయోగపడలేకపోతున్నాం.
చెప్పడానికి ఎలా సరిపోతాం ఇవన్నీ అనిపిస్తుంది. మరి వాక్యం ఇది ఎందుకు చెబుతున్నారని మీరు నన్ను అడిగారు. చూడతాను ఇక నుంచి అలా బ్రతకాలని చెబుతాను. కొద్దిమంది మనుషులు ఎంతమంది ఉపయోగపడ్డారు. మన బ్రతుకుల్ని దేవుడు బంగారం నాకు మారుస్తున్నాడు. ఆమె ఎలా మారుస్తున్నాడు మన బ్రతుకులు చెప్పండి. ఇక్కడ వాక్యం చూస్తే ఎగిస్కేలు నువ్వు చెప్పింది నీవు చెప్పినట్టు చేయంటే చెప్పింది చెప్పినట్టు ఎగిస్కేలు చేస్తాడు. ఆయన ఆజ్ఞాపించే ప్రకారం చేసినప్పుడు ఎన్ని ఎముకల్లోనికి ఏమొచ్చింది చెప్పండి? జీవం వచ్చేసింది. ఎన్ని ఎముకల్లోనికి ఏమొచ్చింది? దేవుని శక్తి వచ్చేసింది. యవనస్తులైన వారు, దేవుని బిడ్డలైన వాళ్ళు ప్రార్థన చేయవలసింది ఒకటే, దేవుని శక్తి. మీరు దేవుడి సరే నిల్చోండి. జాన్ హైడ్ ప్రార్థన చేస్తుంటేనంట ఆ గదిలో నుంచి భోజనాలు పిలవడానికి వచ్చినప్పుడు కూడా ఆ బొమ్మ కాడ కూర్చొని నేర్చుకోండి. అరగంట అయింది, గంట అయింది, భోజనానికి పాస్టర్ గారిని పిలవమని చెప్పిన రాలేదు, పాస్టర్ గారు రాలేదు అని పిలిస్తే వీళ్ళు నేర్చుకోవాలంట. ఆ పక్కన ఈ కిటికీ పక్కన తోటలో పనిచేసేవాళ్ళు కూడా ఈ ఏడుతూ మూలుగుతూ ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మీద కూడా దేవుని పనిచేసి ఆ తోట పని ఆ నీడ పట్టేవాడు కూడా ఆపేసి అక్కడ కన్నీరు గార్చి పశ్చాత్తాపడతా, ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నాకు ఈ భాగ్యం ఇచ్చావయ్యా అని దేవుని కృతజ్ఞత స్తుతికి చెప్పి ఏడుస్తాము. ఎలా మనుషుల మీదకి ఎలాంటి శక్తి పనిచేస్తుంది. భక్సింగ్ గారి సందర్భంలో దేశానికి పిలిస్తే ఆయన వాక్యం చెప్పి ప్రార్థన చేసుకుందాం అనే పాడికి ఎవరి కాళ్ళకి కింద పడిపోయి దొడ్డాడు ఏడుస్తా తేలు కుడితే ఎలా కాలు పట్టుకొని ఎలా ఇబ్బంది పడిపోతా, అమ్మో బాధ భరించలేని బాబు అంటే అల్లాడిపోతారు. అలా పట్టుకొని ఎవరి కాళ్ళు ఏడుస్తూ ఉంటే అక్కడ అతను దూరం నుంచి వస్తా, నువ్వేం దేశం ఉంటావయ్యా, ఇక్కడ ఎందుకు వచ్చావయ్యా, మా ఊళ్ళందరూ ఏం చేసావయ్యా, ఎందుకని ఇలా కింద పడిపోయి ఇలా చేస్తారంటే నాకు సంబంధం లేదు, నేను వాక్యం అని చెప్పాను, ఆయన ఈ మాట చెప్పమన్నాడు చెప్పాను, చేసేదంతా ఆయనే చెప్పారంట. ఎవరు చేసేదంతా? ఎవరు? మనం ఆ శక్తిని పొందుకుంటే దేవుడు హృదయాలు మార్చడా? చెప్పండి పిల్లరా. దేవుడు స్వభావాలు మార్చడా? దేవుడు అద్భుతాలు చేయడా? మన పొలం మన జ్ఞానం వల్ల, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేని వల్ల జరిగిందంట? పోయిన ఆదివారం మనం చెప్పుకున్నమాట. ఎప్పుడు ఆ సహవాసంలో పాట పడతారు, శక్తి చేత కాద నేను, బలము తోడు కాద నేను, నా ఆత్మదోత ఇది జరుగునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మదోర ఇది జరుగునని యెహోవా సెలవిచ్చెను. దేవుని శక్తికి మనం చోటేవాడు. హల్లెలూయా. ఎవరి శక్తికి? ఏ రాజు అయితే ఎజ్రా నాపారో అదే రాజు ఉప్పుతో సైతం ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఇచ్చాడా ఇవ్వలేదండి? దేవుడు చేశారా చేయలేదా? మీరు ఏం చేశారు? మీరందరూ దేవుడి మీద ఆధారపడ్డారు. ఎవరి మీద ఆధారపడ్డారు? క్రమక్రమేణంగా విశ్వాసిని ఎలా కూని చేస్తున్నాడంటే సాతానుడు, దేవుడి మీద ఆధారపడకుండా నీ టాలెంట్ మీద, నీ డబ్బు మీద, నీ తెలుగు మీద, బంధువుల మీద, భయంకరమైన గజ్జి మీద ఆధారపడలే చేస్తున్నారు. గజ్జి అంటే ఏంటంటే చెప్పాలి, పొలం. ఈ పొలం ఎవరైనా చెప్పండి, ఏ స్కూల్లో కాలేజీలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇమ్మా. మా ఇంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. కొందరిలో నో క్యాస్ట్ సర్టిఫికేట్ మా రెడ్డి గారు అల్లుడితో నేను తీసుకుందాం అనుకున్నాను. ఆయన లాయర్ గారు ఐజాక్, ఏం పేరు అమ్మాయి పేరు? ఐజాక్ రత్నాకర్ గారు. మీకు ఎవరికి కావాలంటే చెప్పండి, మీ డబ్బులు మీ నా డబ్బులు. వీటికి మాత్రం నేను నవాట్లు ఏం తెస్తాకి రెడీ కానీ వీటికైతే వాటిలో అసలు పొద్దునే రాత్రి నేను నిద్రపోయే ముందు మొదటి పేరు రాసిన పత్రిక మొత్తం చదివాను. అవన్నీ అండర్లైన్ చేసుకుంటే రాజులైన యాజక సమూహం అంట మనం. హల్లెలూయా. ఎవరంట మనం? రావట్లా దెయ్యాలు కాలిపోవును కాక. నీ కులం ఏంటి చెప్పు? ఏంటి నీ కులం ఏంటి? రాజులైనా ఇంకా కుర్చీలో కూర్చున్నప్పుడు రావట్లా దెయ్యాలు చేస్తున్నాం బంధించబడింది కాక.
నోరు తెరవని ప్రతి మోగ దయ్యాన్ని దేవుని సేవకుడిగా దానియేలుగా ఆజ్ఞాపిస్తున్నాను. మోగ దయ్యమా నీలో తొలగిపోవును గాక. ఏంటి నీ కులమేంటి చెప్పు. పక్కన పిట్ట మాసం పెట్టండి ఒకసారి. పిట్ట మాసం గట్టికిచ్చాలి, ఎప్పటికీ అయిపోవాలి. తొడ మాసం అంటారు చూసావా. ఇప్పుడు చెప్పండి నీ కులమేంటి చెప్పు. యాజక సమూహం అంటారు. రాజులైనా యాజక సమూహం అంట. మీ వాట్సాప్లో పెడతాను, చూసుకోండి ఆ రెఫరెన్స్లన్నీ. ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఏదో చూస్తున్నారు. ఏంటమ్మా మీ కులం ఏంటి చెప్పండి. నా కులం లేదయ్యా చెప్పాలి. ఫస్ట్ మీరు నేను రాజుగారి కూతుర్నే చెప్పాలి. ఏం చెప్పండి, స్లోగా చెప్పండి, పక్కన వీలవుతుంది. చర్మస్వరం వినపడుతున్నా నాకు. కొన్నిసార్లు దేవుడు కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేశాడంటే ఈసారి సారా మాట ఇది అంటాడు. ఏమంటాడు, ఇంటే బత్తాకి రైల్వే ట్రాక్ అటు ఇటు తిరగం అసలు రాత్రులు కూర్చుంటా బాగుంటుంది. మనం కూడా దేవుడు కుటుంబం వాడుకుంటా బాగుంటుంది. గట్టితో సంబంధం మనకెందుకు. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా, శక్తి చేత కాదు, బలం చేత కాదు. ఎవరి చేత అంట, ఎవరి చేత చెప్పండి, దేవుని యొక్క. అసలు ఎన్ని వాక్యాలను బాగా వింటారు. ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు ఆసేపు నలభై ఉంటే ఆయనకి బీపీ వచ్చింది, 2 నిమిషాలు అయిపోతారు అన్నట్టు చూస్తారు. అయిపోతుంది. మీ తండ్రి ఎవరు, నువ్వెవరు బిడ్డవి, రారాజు బిడ్డని. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఏంటి రాయల్ ఫ్యామిలీ మన. హల్లెలూయా. ఇప్పుడు కూడా లేదు చెప్పండి, నేను ఏం చేయలేదు. తల్లి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చూస్తున్నా ఇప్పుడు పెట్టుకోక మొహం పెట్టుకోలేదు. మా దగ్గర కూర్చుంటే ఆయన నింపుతాడు. ఆనాడు కాలంలో జరిగిన కార్యాలు ఈనాడు కూడా చేస్తారో చేయడమ్మా దేవుడు. ఏంటి నేను చదువుతున్నాను, నువ్వు ఆయనకి కావాలి. ఎవరు కావాలి, ఎవరు ఉన్నారు ఇక్కడ, మనుషులు ఉన్నారా. నేను ఆయనకి కావాలంటాను చెప్పండి. పక్కన అని చెప్పి చేయొద్దండి, నేను కావాలంటాను. ఎవరు కావాలి, సుబ్బారావు బాబాయ్ దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళిపోయి వాళ్ళకి వాక్యం చెప్పాయి అంటాడు. చెప్తే వాళ్ళందరూ కళ్ళు వచ్చేటప్పుడు ఏడుస్తారు. ఏంటి 80 సంవత్సరాలు వయసులో పిలిచాడు. ఎవరిని చెప్పండి చెప్పండి. అప్పటికి రోజు అనుకుంటారా లేదా. 50 సంవత్సరాలు ఎవరు ఉన్నారు ఇక్కడ, ఎవరున్నా 60 ఉన్నారా పని, 70 ఉన్నారు పని. 70 ఉన్నవాళ్ళు చేయొద్దండి. 70 ఉన్నవాళ్ళు 74 రెడ్డిగా పీకెంది. ఇంగ్లీష్ నేను మా పిల్లలకి ఎప్పుడన్నా తెలుగులో చదువుతాను. 70 అంటే ఏంటి అని అడుగుతారు. 70 అంటే 70. ఓకే ఓకే అంటారు. 75 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాల్లో మేము దేవుడు సేవ పిలుస్తారా. 40 సంవత్సరాలు ఇక ఫుల్ సేవ. ఎవరు ఎన్ని సంవత్సరాలు చేయించాడు అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు అయింది అప్పటికి. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం 120. దేవుడు వాడుతున్నాడు. నీవు రాయల్ ఫ్యామిలీ చెప్పండి, చెప్పాలి దగ్గరగా. రాజుగారి బిడ్డలు మేము. వీళ్ళు చెప్పట్లేదు గోపి గారు. నిన్న మేము అక్కడ వర్క్ చేస్తుంటే గుణదల్లో నా మజ్జిగపేట గారికి వెళ్తే నేను చూస్తే నా ఫోన్ పేరు డబ్బులు మర్చిపోయా. అప్పుడు కొట్టినట్టు ఉన్నాయి అనుకున్నా. ఇక సరే అని చెప్పి లాస్ట్ గారు చేశారు. అత్తగారికి కాదు వెంటనే అయ్యా చెప్పండి ఎంత కావాలంటే అంత తీసేస్తాను అన్నాడు. పక్కన చెప్పాలి అత్తగారికి కనబెట్టినాడు. పక్కన మామయ్య అనుకున్నా. ఎప్పుడు చూసిన అయ్యా మరి అయ్యా అని కూడా ఇప్పుడు వచ్చారు. తెలిసారు మీకు ఎవరు వచ్చేసారు. నేను అక్కడే ఉన్నాడు అనుకున్నా, వాళ్ళు కూడా వచ్చేసారు. మీకు తెలుసా అతను ఎవరో తెలుసా తర్వాత ఏంటి అంత వచ్చాక ఉన్నాడు.
రాజులేని యాజక సమూహం. నేను ఆయనకి కావాలంట. చెప్పండి ఆ మాట. ఆయన నన్ను నింపుతాడంట, నన్ను ఆయన వాడుకుంటాడంట. ఒకవేళ నా ద్వారా చచ్చిపోయిన బతికిస్తాడేమో దేవుడు. పక్కన చేతులు ఇచ్చి చెప్పరా, చేతులు ఎవరి ద్వారా సాగి చెప్పాను మా మధుకి. నేను మా దేవుడి మాట చెబితే చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారేమో. నేను ఆయనకి కావాలంట. ఎవరిని చేతుతారా, నేను ఆయనకి కావాలంటాను. చెప్పాలి. ఎవరు దానియేలును నేను ఆయనకి కావాలంట. ఒక్క మాట దగ్గర సార్ చెప్పండి. నేను ప్రార్థన చేస్తాను. నేను ఎవరికి కావాలి? దేవుడికి కావాలి. మనం వాడుకుంటాడు. ఏం చేయాలి? ఆన్లైన్ పేరు పెడితే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? బుధవారం శనివారం ఏం చేయాలి? మనం ఆదివారం 7ంటికి ప్రార్థన అంటే మనం ఏం చేయాలి? అమ్మాయి ఇప్పటి మీరు సోలాపూర్ అటు వెళ్ళారా? ఫ్లైటా? ఫ్లైట్కి అయితే గంట ముందు కదా, ట్రైన్కి అయితే కనీసం పావు గంట ముందన్నా వెళ్ళాలి. ప్రార్థనకి అయితే ఎప్పుడు వెళ్ళాలి? చెప్పండి. ఎవరు ఏంటండి అసలు బతికిచ్చేది ఎవరు? అన్నం పెట్టేది ఎవరు? చెప్పండి. మాట్లాడండి. ఎవరు? సీనియర్ అన్నం పెట్టేది ఎవరు? ఏంటి? ఆటో తోలే వాళ్ళని ఇప్పుడు కారు కొనుక్కునేది ఎవరిని తీసుకొచ్చింది? ఎవరు? సీనియర్ ఎవరు తీసుకొచ్చారు? మొన్న మేము ఎర్రదేరు ఆ ఏరియాలో అక్కడ గన్నవరం మీటింగ్ ప్రార్థన పెడితే అక్కడి నుంచి ఎవరు వచ్చారు. ఇది ఇంగ్లు బాగా అంటే మాకు పక్కన నందిగామ వెంకనే వచ్చారు. వాళ్ళు అంటారు, మీ ఊరోళ్ళందరూ బాగా బీచిపోయారా అంటారు. ఆవిడ ఏం పోయారంట? బీచిపోవడా కారణం ఆయనేనమ్మా అని చెప్పాను. అది ఇదివరకు జంబీలు ఉండే బత్త నీళ్ళు పడతా ఉండే, చెంబులు పెట్టుకునేవాళ్ళం, తపాలు పెట్టుకునేవాళ్ళం, పల్లెలు పెట్టుకునేవాళ్ళం. కొన్నిసార్లు ఇల్లు పెట్టుకున్నా సరే ఒకసారి నిద్రలో తంతే ఆ నీళ్ళని నిలబడేది. ఎవరిని ఎక్స్పీరియన్స్ ఉందో లేదు. పాత గారికి ఇది తప్పింది అనుకుంటారు. మీరు ఏంటి కాలిపోతా ఉండేది ఇల్లు. ఇంత రోజు మోకాల్లో బురద ఉండేది. మేము కయ్య అనేవాళ్ళం. మీరు ఏమంటారు ఆ భాషలో? నల్లమట్టి. సరిగ్గా కనుక ఒంగో లేకపోతే ఎన్ను పోసు తగిలేదు. ఏంటది? సూరు వాసం ఏమంటారు దాన్ని? వాసమేనా? నాకు ఎన్నిసార్లు తగిలింది? మీకు అప్పుడు తగిలిందా తగిలేదా? ఇప్పుడు బిగిసిపోవడం కారణం ఏంటంటే వీళ్ళు దేవుడి సన్నిధికి వచ్చారు, ఉపవాస ప్రార్థనలకు వచ్చారు, మారుమూసుకోవడానికి వచ్చారు, దేవుడితో నిల్చున్నారు. దేవుడు అన్ని 10,000 లాభని 10 లక్షలు అలా చేశాడు దేవుడు అని చెప్పారు. హల్లెలూయా. దేవుడు ఎందుకంటే ముందు బూతులు పోయినాయి, తాగుడు పోయింది, పేకాడ పోయింది, కోడి పందాలు పోయినాయి. ఆటోమేటిక్గా దేవుడి సన్నిధిలో యారా అని పిలిపించుకోవడం కూడా పోయింది. ఈరోజు చర్చిలో కూడా ఏంటో ఇదే వరుసలో బావ అనుకుంటున్నారు, మామ అనుకుంటున్నారు, ఇంకొకటి ఈ అక్కలు అయితే వదిన అనుకుంటున్నారు, ఇంకేదో అనుకుంటారు. చట్టక్కన మాత్రం మా అమ్మ అనమాట. మా ఇంటికి ఏమంటున్నారు? అక్క తరపున ఎవరు లేరనుకుంటున్నారు. నేనున్నాను అక్క తరపున. అసలు చెల్లి అని పిలవండి. కావాలంటే అక్క అని పిలవండి. ఆయనకి 73 మరి ఎంతో మైకిల్ విజయ్ కుమార్ గారు మొన్న నేను నాకు ఫోటో పెట్టాను. ఆయన దిగింది. ఆయన మన మీటింగ్కి వస్తా ఉంటాడు. మీటింగ్ పెడితే వచ్చి వాక్యం సాక్షి చెప్తాను. అయితే నేను తెలంగాణని నా బదులు సాక్షి చేశాను. బ్రదర్ చెప్పండి అన్నాడు. ఎవరిని? నన్ను. ఆయన 72, నాకు 42 ఉంటాయి. ఆయన ఏమన్నాడు? బ్రదర్ చెప్పండి అన్నాడు. ఫెలోషిప్ లాంగ్వేజ్ మాట. ఎంగేజ్మెంట్ కంట్రీ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు చట్టం ఏమన్నారు? మీరు చెప్పండి. మీరు మా అమ్మ అంటే తప్పా కాదా? తప్పా కాదా? చెప్పు జగదీశు, తప్పా కాదా? ఏంటి కలిపి విన్నావా? మామ అంటావా, బాబాయ్ అంటావా? 5 కూడా బాబాయ్ అంటారు. మా అన్నపూర్ణ కొడుకు ఎప్పుడు సిస్టర్ అన్నదా ఆమె, మా ఉదయం అని దాని పేరు కూడా లేదు. పేరు తీసేసింది. ఎప్పుడు తెలుసా మా కుమార్ మీద? వచ్చిందో లేదో మరి అనుకోవాలి. వచ్చావా? ఇప్పుడు సిస్టర్ ఇద్దో వదిన శ్రీరండి సార్. బ్రదర్స్ అండ్ సిస్టర్. హల్లెలూయా. మేరీ మీ సిస్టర్ చెప్పండి. వెంకయ్య గారి సిస్టర్.
మంచి పిలుపు మాట. ఒకసారి దేవుని గారని మన చర్చకు వస్తారు, ఫెలోషిప్, హోలీ ఆర్మీ ఫెలోషిప్. మన పెళ్ళికి వచ్చారా దేవుని గారు? హైట్ ఉంటుంది, నల్లగా రావు ఉంటుంది. ఏంటి వచ్చిందమ్మా? వచ్చింది. అక్కడ గోపి పెళ్లి పిల్లలు ఆయన వచ్చింది బాబు. మాకు పిలిచినారు, నేను పిలిచినా ఇలా తొందరగా. గోపిని పిలవలేదంటే అమ్మాయి పిలిచిందని వచ్చింది. నన్ను అడిగింది, అదే కొట్టి మాట్లాడితే మామూలు మాట్లాడుతున్నారు. ఏమైందయ్యా నాకు పిలవడం కూడా? ప్రేమ ఉంటేనే అది రెబ్బలాడతాను. ఇక వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళాం, హైటెక్ సిటీ దగ్గర పెద్ద అపార్ట్మెంట్. ఆవిడే పెద్ద వయసే కాదు, పెద్ద వయసేనా? నా మీద పెద్ద చిన్నదా? నేను ఇప్పుడు సిస్టర్ అంట, దేవునమ్మ సిస్టర్ అంటే బేబీ అను అనేది. ఏమనేది అంటే మా అమ్మాయి కూడా నన్ను సిస్టర్ అంటారు. నేను అమ్మగారు అందరూ కలిసి చాలా సంవత్సరాల క్రితం వాళ్ళకి వెళ్ళాను. వాళ్ళ హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన మంచి హైట్ ఉన్నాడు. ఆయన కూడా కొంచెం గట్టిగా నిలబడి ఉన్నాడు. ఆయన స్వార్థ చెప్పాను, ఆ సాక్ష్యం చెప్పి దేవుడు మాట్లాడతాడని చెప్పి బ్రదర్ ఇల్లు వస్తానని చెప్పి లిఫ్ట్ ఎక్కాడు. అమ్మగారు ఆయన్ని కూడా బెదరే అంటావు ఇవాళ. మరి మన ప్రాసెస్ ప్రకారం ఎవరినైనా నేను చిన్నయ్య వాళ్ళ సొంత వదిని ఆ అమ్మ సిస్టర్ ఏంటి బాగుండాలంటా అంట. అనిల్ బ్రదర్ భార్య, మా సమీర్ అనే భార్య అని అమ్మ సిస్టర్ బాగుండాలంటే మా సమీర్ అనే కోపం అంతగాను అదే 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 నాకు అదే కోపం అంటా ఉంటాడు. మీరు ఆ కోపం పెట్టి నేనేం మన భాష ఇది. హల్లెలూయా. అమ్మా ఇక్కడే ఉన్నాడు, వెళ్ళాను అనుకున్నాను. ఇప్పుడు వేదికల తర్వాత ఏమనాలి, వదినాలా అక్క అనాలా ఏమనాలని ఆలోచిస్తుంది. ఏంటి ఇండియన్ కంట్రీ బ్రదర్స్ అంటూ చిన్నారం అన్న ఎప్పుడు అయ్యా మల్లేశ్వరకు వస్తుందని ఆగానయ్యా అంటాడు. అంటే నాకు అక్క అని ఆయన చెబుతాడు. ఏమంటాడు? మల్లేశ్వరకు వస్తుందని. ఆమె కూడా చిన్నారావు అన్నయ్య వచ్చేపడి 12 అవుతుంది, ఆయన కోసం లేటు లేకపోతే మళ్ళీ లేట్ ఏమీ లేదని చెప్తారు. అంటే ఆయనకి అన్నయ్య కాదు, నాకు అన్నయ్య. హల్లెలూయా. అమ్మా తప్పని నిద్రపోయిన పెద్ద సెట్ అయిపోయింది. మాట చెబుతున్నాను, మనం కావాలంటే నిలబడాలి. అయ్యా సుధాకర్ గారు నిలబడాలి దేవుని సన్నిధిలో. 5ంటికి 4ంటికి ఇక్కడ ఉన్నారనుకో, బాగా ప్రభా ఆడట్లేదంటే ఇలాట్లే కాదు, నన్ను ఉంచున్నావు ప్రభా, నన్ను నింపు, నన్ను వాడుకో ప్రభా అని చేసుకోవాలి. నాకు ఒకేసారి సుధాకర్ గారు అక్కలు ప్రార్థన చేస్తారు, బైబిల్ అందరూ ఒకసారి పొద్దున్నే వచ్చాను, అందరూ నిలబడి అయిపోయారు ప్రభా, నిద్రలు ఎక్కడ పోతారు అయిపోతున్నా ప్రార్థన చేస్తున్నారు. నేను చెప్పాను, అమ్మా మీ గురించి మీరు చేసుకోండి, అందరు రావాలని రాస్తా. కాకపోతే ఆ వదిలి రావట్లేదు, పాపం ఏంటో డైరెక్ట్ చెప్పలేక వేసే చెబుతుంది. చెబుతుంటే నాకు పక్కన నాకు వినపడుతుంది. ఇంకా ఆమె ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు బాధ. ఆ భావం అయితే ఒకరోజు పోతారు కదా. లేదు, ప్రార్థన చేయండి, మీకోసం ఎక్కువ చేసుకోండి. ఎదుటి వాళ్ళ కోసం చేసినప్పుడు సీక్రెట్గా చేయండి. సంఘంలో చేసేప్పుడు మా కెజెట్ వచ్చి ప్రార్థన చేసి నాకు బయట వేసేది, పక్కన ఏమైనా మోసుకెళ్తారా అమ్మ సేవద్దమ్మా మంచిదానికి అమ్మ అంటే ఎట్టబడతాను, నేను బాధపడతానని కొంత మారింది. అంటే ఆ అత్త ఏమైనా ఇరబాదేసిందో చీపురు ఇరబాదేసింది అనుకుంటారు అప్పుడు ప్రార్థనకే. గోపికి పెళ్ళైన కొత్తలో ఒక బుట్టోడు తిరగాలయ్యా ఆ చెవికేసుకొని ప్రార్థన పెట్టి ప్రార్థన చేస్తాను వెళ్ళి. నేను గోపిని అడిగాను, పిల్లల కోసం ప్రార్థన చేయమని. లేదంటే వీళ్ళకి ఉద్రేకం వచ్చేసిన అంతిరాంకాలు బాగా వచ్చేసింది. ఇక నేను చెబుతాను, వాళ్ళు అడిగారు అనుకో పిల్లల కోసం మీరు చేయండి. లేకపోతే కొంతమంది ఏంటంటే ఫీల్ అవుతారు, కొంతమంది ఏంటి నాకు కొంతమంది ఫోన్ చేసి ఫీల్ అవుతారు, కొంతమంది ఫోన్ చేయకపోతే ఫీల్ అవుతారు. అసలు ఎంత కన్ఫ్యూజ్ అంటే నాకు మామూలు అసలు నా క్యారెక్టర్లో మీరు వాళ్ళకి దెబ్బలాడైందనుకో, కొంతమంది ఫోన్ చేసే ఏంటి మీకు కూడా చెప్పేశారు, మీకు కూడా తెలిసిపోయిందా. మన వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య జరిగింది, వెళ్తా ఎదురుగా అడిగేసాను, మిమ్మల్ని ఇంటి ఈ సమస్య మీకు కాదు, మీ ఇంటికి సేవకు దగ్గర కూడా వెళ్ళిపోయింది. అది ఏం చేస్తున్నాను
సేవకుడు మా ఇంటికి వచ్చాడు అని ఇప్పుడు వచ్చామని ఏడుస్తున్నాను అంటే ఆ బాధ ఏంటి చెప్పనా? సేవకుడు మా ఇంటికి రప్పించుకోకూడదు, ఏదైనా ఉన్నా చిన్న చిన్న విషయాలు మేము సరి చేసుకోవాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే మాకు ఇంత సమస్య వచ్చిందని తెలిసినా అయ్యగారికి పలమవుతాడు తెలియజేసినా ఫోన్ కూడా చేయలేదు. ఎప్పుడో మధ్యగా నాయకుల గారి ఇంటికి వెళ్ళమంటే వెళ్తారు. ఎప్పుడు వెళ్ళాం పద్నాలుగు బాబు అసలు విజయదుర్గ కాలనీ బాబు ఎప్పుడు పట్టించుకోమన్న వాళ్ళు. ఎప్పుడన్నా అలర్ట్ పేరు పిలిచారమ్మా? మీరు పిలిచారు ఎప్పుడన్నా? ఎంత ప్రాంతాలు ఎప్పుడైనా పిలిచారా బాబా? ఎప్పుడు మనసుపాటు చేసుకోవాలి. మన సురేఖ ఎక్కడ పిలవలేదంట వాళ్ళ ఇంటికి. పాపం నేను అలుగుతున్నాను అలిగే వాళ్ళు ఎవరు చెప్పరా? నువ్వు అలిగే రకం కాదులే అమ్మా, అలిగే రకంగా అయితే ఆయన జుట్టేది గుట్టేది రాదు. నేను పట్టించుకోలేదు. అక్క మాత్రం అలది అసలు ఎవరు మనసు పాటు చేసుకుని ఏం పాటు చేసుకో. ఒక మాట చెబుతున్నాను, పొద్దున్నే వచ్చిన వాళ్ళకి వచ్చినంత కూలి దేవుడిస్తారు. పనివాడు జీతానికి పాత్రుడు, తిన్న వాళ్ళకి తినే శక్తిని దేవుడిస్తారు. నిజంగా నాగేశ్వర గారు మన సాక్ష్యం చెప్పారు. 21 రోజులు కంటిన్యూగా వచ్చాము, దేవుడు మా ఇంట్లో గొప్ప మేలు చేశారు. రేపు 26వ తారీఖు నైట్ మన చర్చిలో నైట్ అంతా ప్రార్థన ఉంది. మన అన్ని సంఘాలలో వస్తారు, పెరిగేపాడు చుట్టుపక్కల అన్ని సంఘాలలో. మీరు సిద్ధపడుతుంది చెబుతున్నాను, నిల్చోండి. దేవుడు జీవం తలలోంచి చలికాల వరకు వెళ్ళిపోతుంది. దేవుడు మీరు వెళ్ళిన ప్రతి చోట దేవుడు ఆత్మతో మీ వాడుకుంటాడంతే. ఏం చేయాలి? మనం నిలిచి ఉండాలి, ఏకాంతంగా దేవుడితో గడపాలి. ఇది తక్కువైపోయిందా లేదా చెప్పండి? వాస్తవంగా తక్కువైందా? తక్కువైందా అవ్వలేదా? ఏదో నైట్ అంతా కూర్చున్నావు, కనీసం 2-3 గంటలన్నా కూర్చున్నావు. అవకాశం ఉంది. ఇప్పటికీ గొప్ప విషయం చెబుతున్నా చెప్పిన, 8 నుంచి 10 వరకు వెంటరాబాద్ ఫోన్ పనిచేయదు. మొన్న సుధాకర్ గారి నెంబర్ తీసుకున్నాడు పొద్దున్నే. ఫోన్ పనిచేసిందా? నేను చెప్పా, ఉదయం 8 నుంచి 10 వరకు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. అయ్యా చేస్తాను చేయండి అన్న. తర్వాత నాకు చేశాడు, అయ్యా ఆయన ఫోన్ పనిచేయదు అని. ఏం జరిగిందో చెప్పనా అన్న. చెప్పండి అంటే ఇంటికాడు ఉన్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర తోటలు ఉంటాయి, తోటలోకి వెళ్ళిపోతాడు. బైబిల్ చదువుకొని పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుని ఆయన బాధకి ఆయన ఏంటి దేవుడు సహాయం చేస్తాడో చేయట్లేదు. ఫోన్ పని చేసిందా? చేస్తే ఏం పని ఏంటి? మన పొద్దున్న లేకపోతే ఫోన్లు హడావుడి, వీడియో తీసుకోవడం, పాటలు చూసుకోవడం, ఏసీలు చూసుకోవడం, కండవాళ్ళు చూసుకోవడం, వంటని వెళ్ళడం. ఏం తీసుకుపోతాం మేము అర్థం కాదు. మనం కాబట్టి తెలియగలం, బుద్ధిగా బతుకుతున్నాం. ప్రార్థన చేద్దాం. ఎగిస్కేను వాడుకున్నట్లుగా స్మిత్ విగిల్స్వర్ని వాడుకున్నట్టు మనం వాడుకుంటాం. మన ఈ ప్రాంతాలన్నీ కదిలిపోతాయి. మీరు నమ్మండి, రాబోయే కాలంలో మనం నడిచేద్దంటే కూడా మనుషులు మారుతారు. హల్లెలూయా. పశ్చాత్తాపం దిగొచ్చింది మనుషుల మీద. హల్లెలూయా. దేవుడు చేస్తాడంతే, మనం చెయ్యం. ఎవరు చేస్తారు? మనం చేసేది ఒకటే. మనం ఏం చేస్తాం? ఆయన దగ్గర కూర్చుంటాం. ఎవరి దగ్గర కూర్చుంటాం? ఏంటి? ఆ వాచ్ తీసుకురామన్నాం, చచ్చిపోయాడు. వాచ్ ఏంటి ఏంటి అసలు ఎందుకు చూడాలి వాచ్? నాకు అర్థం చర్చలు గడియారాలు నాకు అర్థం కాదు. ఏంటి ఏంటి వెనకెళ్ళి ఉన్నాం, ఇక్కడే ఉన్నాం. ఏంటి శక్తిని పొందుకోవాలంటే నడిచి వెళ్తుంటే ఏరియాలు మారిపోవాలి. హల్లెలూయా. ఏంటి ఎక్కడ పనికిరాని సోదంతా పెట్టుకున్నప్పుడు ఏంటి ఏం పెంచోడు సోదాలండి ఏంటి? ఒకరు బండి మీద కూర్చుంటారు, ఒకరు బండి మీద కూర్చుంటారు, ఒకరు ఈ పక్కన ఉంటారు. ఏ పేరు అక్క? అన్నదక్క. టైం తెలుస్తుందంటే మనం 11ంటికి ఫోన్ చేసినా సరే ఏదో మంచి ఏదో తెల్లారి గంట 2ంటికి 7ంటికి మాట్లాడే ఫ్రెష్గా మాట్లాడతారు. హలో అయ్యా అయ్యా అంత దూరం ఎక్కడ వచ్చిందా? జనాలు కనిపిస్తున్నారు. ఎవరితో గడపాలండి చెప్పండి? ఏంటి? దేవుడితో గడపాలి. నేను చదువుతున్నా, మీ కాళ్ళు కడిగి చెప్పమన్నా చెబుతాను. నన్ను ఎంతమంది విమర్శించినా దేవుడితో గడుపుతాం. నేను గడుపుతాను, మీరు కూడా గడుపుతాను. నేను కూడా బైబిల్ చదువుతాను, మీరు కూడా
నేను కూడా ప్రార్థన రూమ్ ఏర్పాటు చేసుకున్నాను, మీరు కూడా చేసుకోండి. నేను కూడా అక్కడ కూర్చోటి వేసుకుని మీరు కూడా కూర్చో చేసుకోండి. మీరు కూడా మోకరించారు, నేను మోకరిస్తాను. ఒంటరిగా దేవుడిని అడుగుతాను. మన పిల్లల దగ్గరికి దుష్ట శక్తులు రావు, చెడ్డ స్నేహితులు మన దగ్గర పిల్లల దగ్గర రారు. ఏ సాతాను కుట్ర మన కుటుంబాల మీద పని చేయకుండా ఆ శాపం వేసే కొట్టిపోయింది కాదు. హల్లెలూయా. దేవుడు మనల్ని అపోస్తులాగా వాడుకోండి కాదు, ప్రేమ భాష మనకి ఇచ్చింది కాదు. మనలో ఇక ఇచ్చి దగ్గర ఉండవు. వీళ్ళు పొగిడారా, తిట్టారా, గౌరవించారా, ఇదేమీ ఉండదు. ఇక మనకి ఆత్మ భారం దేవుడు ఇచ్చేస్తాడు. ఏ భారం ఇచ్చేస్తాడు? ఇక సినిమా హాల్ లాంటి బతొద్దు, టైం టు టైం బతొద్దు మనకి. ఏంటి 6కి స్టార్ట్ చేసాం, 8కి బతొద్దు మనకి. స్టార్ట్ చేయడం కరెక్ట్ టైం స్టార్ట్ చేయాలి. ఏంటి కానీ ముగింపు ఎప్పుడైతే తెలియదన్నట్టు బతకాలి మనం. వాడు గంటల తరబడి గడిపేదా? ఇంకా ఎవరికి చెప్పాలంటే అపోస్తుల కార్యం గురించి ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పారు. ఇంటికి వెళ్ళి బల్ల ఇచ్చారు రొట్టి. రోజు మనం బల్ల ఇవ్వచ్చు. గురుకోటాలు వాక్యానుసారం ప్రతిరోజు బల్ల తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడల్లా దగ్గరికి అవుతాం, దూరంగా అవుతాం చెప్పాలి. తీసుకున్నప్పుడల్లా ఎవరు జ్ఞాపకం చేసుకుంటాం చెప్పండి. ఎవరు జ్ఞాపకం చేసుకుంటాం? చాలా మంది నెలకోసారి ఇచ్చిన దూరం ఉంటున్నారు. ఎందుకు దూరం ఉంటున్నారు? నువ్వు దేవుడు బిడ్డవే. ఎవరు బిడ్డవు నువ్వు? ఉంటే నీకు ఆయన ఉండితే ఉంటే సమాధానం పడండి. ఆయనకు దూరం కూడా మనం ఏం చేయగలం? ఆయన ఏమంటాడు? మీరు నా కుమారులే, ఎందరైతే ఆత్మ చేత నింపబడతారో ఆయన తండ్రి కొడుకున్న రిలేషన్ వచ్చేయాలి. తండ్రి బిడ్డలకున్న రిలేషన్ ఉన్నాం. హల్లెలూయా. ఆ రిలేషన్ తో మన దేవుడు వాడుకొని కాదు. ఆమేన్. మనం ఏడవలసింది ఎంతో ఉంది, పశ్చాత్తాపడవలసింది ఎంతో ఉంది. మనం అడుగుదాం. కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. నడుము నొప్పులు, నీరసాలు, అనారోగ్యం ఉన్న వాళ్ళు ఒక 2 నిమిషాలు మోకరించండి.